వందే మాతర ప్రార్థనా గీతంతో సభను ప్రారంభించుకున్నాం. మంత్రి గారు మాట్లాడతారు. నమస్కారం అధ్యక్ష, మా ప్రభుత్వం ఏర్పడి 1.5 సంవత్సరం పూర్తయింది. అధ్యక్ష, మా ప్రభుత్వంలో సూపర్ 6 అనే పేరుతో 6 పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. అధ్యక్ష, యువతలకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 నిరుద్యోగార్థికి ప్రతి విద్యార్థికి సంవత్సరానికి తల్లికి వందనం 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సాయం. అధ్యక్ష, ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు. అధ్యక్ష, ప్రతి మహిళకు బాలికలకు ఉచిత బస్సు ప్రయాణం. ధన్యవాదాలు. అధ్యక్ష, పాఠశాలలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం గురించి విద్యాశాఖ మంత్రి గారి ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. అధ్యక్ష, ధన్యవాదాలు. అధ్యక్ష, సభకు నమస్కారం. అధ్యక్ష, మా పాఠశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు ప్రోటీ ఫ్రైడ్ రైస్ అందిస్తున్నారు. అధ్యక్ష, ఈ పథకానికి ఉప ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. అధ్యక్ష, ఈ మధ్యాహ్న భోజన పథకంలో వారానికి 5 రోజులు గుడ్లు అందిస్తున్నాం. అధ్యక్ష, వారానికి 3 రోజులు విద్యార్థులకు బలవర్ధకమైన రాగి జావను అందిస్తున్నాం. అధ్యక్ష, డొక్కా సీతమ్మ గారి గురించి ఉప ముఖ్యమంత్రి గారిని తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదములు. అధ్యక్ష, సభకు నమస్కారం. అధ్యక్ష, తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ నిత్య అన్నదాతగాను అన్నపూర్ణగాను ప్రసిద్ధి చెందిన వ్యక్తి డొక్కా సీతమ్మ. విశ్వమానవతకు అద్దం పెట్టిన మహిళామణి. అన్నదానాన్ని మించిన దానం లేదని విశ్వసించి ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టడమే ధ్యేయంగా అతిథి దేవో భవ అన్న పదానికి ఉదాహరణ నిలిచిన వ్యక్తి. అధ్యక్ష, మధ్యాహ్న భోజన పథకానికి ఇలాంటి గొప్ప మహనీయురాలు పేరు పెట్టడం మాకు ఎంతో గర్వకారణం. అధ్యక్ష, ధన్యవాదములు. అధ్యక్ష, రైతులకు సంబంధించిన ఈ ప్రభుత్వం ఏ పథకాలను అమలు చేస్తుందో గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారి ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. అధ్యక్ష, ధన్యవాదాలు. ఈ ప్రశ్నకు సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి గారు సమాధానం చెప్పవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అధ్యక్ష, సభకు నమస్కారం. అధ్యక్ష, సూపర్ 6 లో భాగంగా రైతులకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ప్రతి రైతుకు మొదటి విడతగా 7,000 రూపాయలు, రెండవ విడత ద్వారా 7,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అధ్యక్ష, ఇలా ప్రతి రైతుకు ఏటా ఆర్థిక సహాయం ఇవ్వడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. అధ్యక్ష, ధన్యవాదాలు. అధ్యక్ష, శాసనసభ్యులు మరొకరు మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నాం. అధ్యక్ష, సభకు నమస్కారం. అధ్యక్ష, నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ భృతి ఎంతవరకు అమలు జరిపారు అని మేము ప్రశ్నిస్తున్నాం. అధ్యక్ష, ధన్యవాదాలు. అధ్యక్ష, ప్రశ్నకు సంబంధిత ఆర్థిక శాఖ మంత్రి గారు సమాధానం చెప్పవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అధ్యక్ష, సభకు నమస్కారం. అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరియు మా విద్యాశాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో మొదటగా ఉపాధ్యాయ నియామక ప్రక్రియను విజయవంతంగా చేపట్టడం జరిగింది. అధ్యక్ష, రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కల్పించడానికి మరియు అనేక పెద్ద పరిశ్రమలను మన రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అధ్యక్ష, ఈ 5 సంవత్సరాల పరిపాలన కాలంలో నిరుద్యోగ యువతకు 20 లక్షల పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధ్యక్ష, ఇది చాలా గర్వించదగ్గ విషయం. అధ్యక్ష, ధన్యవాదాలు. అధ్యక్ష, మరొక సభ్యులు ప్రశ్నించవచ్చు. అధ్యక్ష, సభకు నమస్కారం. అధ్యక్ష,
మహిమ కోసం ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ ప్రశ్నకు సంబంధిత స్త్రీ శిశు సంక్షేమ మంత్రి సమాధానం చెప్పవలసిందిగా కోరుతున్నారు. అధ్యక్ష సభకు నమస్కారం. అధ్యక్ష మేము ఐసిడిఎస్ ప్రాజెక్టు ద్వారా గర్భిణీ స్త్రీలకు, తల్లులకు మరియు శిశువులకు మంచి పోషకాలతో కూడి అన్నం అమల హస్తంను అందిస్తున్నాము అధ్యక్ష. స్త్రీ శక్తి పథకం ద్వారా బాలికలకు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించడం జరిగింది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మరొక ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించవచ్చు. సభకు నమస్కారం. మొంతా తుఫాన్ సమయంలో ఈ ప్రభుత్వం సరి అయిన సంరక్షణ చర్యలు తీసుకోలేదని అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ ప్రశ్నకు గౌరవ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. అధ్యక్ష, మొంతా తుఫాన్ దృష్ట్యా 4-5 రోజులు ముందుగానే మా ప్రభుత్వం అధికారులు మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ వారిని అప్రమత్తం చేయడం జరిగింది అధ్యక్ష. తుఫాన్ బాధితులకు సైక్లోన్ షెల్టర్గా పాఠశాలలను ముందుగానే కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు కూడా వారి సేవలను వినియోగించడం జరిగింది అధ్యక్ష. ఇది మా ప్రభుత్వం సమర్థతకు నిదర్శనం అధ్యక్ష. ఈ మొంతా తుఫాన్ ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ప్రజలకు సురక్షిత ప్రదేశాలను చేర్చడం జరిగింది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మరొక ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించవచ్చు. అధ్యక్ష సభకు నమస్కారం. నియోజకవర్గంలో రోడ్లు సరిగ్గా లేవు. ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధ్యక్ష. మరి నియోజకవర్గంలో నీటి సమస్య ఉంది అధ్యక్ష. ధన్యవాదాలు. ఈ ప్రశ్నకు సంబంధిత మంత్రి గారు సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నా. సభకు నమస్కారం అధ్యక్ష. ఈ సమస్య మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. మేము ఈ సమస్యను చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. ఇంకా కొన్ని రోజుల్లో అమలు పరుస్తాం అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష. అధ్యక్ష సభకు నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, పాఠశాలలో ఎలాంటి కార్యక్రమం అమలు చేస్తున్నారు గౌరవ విద్యాశాఖ మంత్రి గారి ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ ప్రశ్నకు సంబంధిత గౌరవ విద్యాశాఖ మంత్రి గారు సమాధానం చెప్పవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అధ్యక్ష, మా ప్రభుత్వ పాఠశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం విజయవంతంగా అమలు చేస్తున్నాం అధ్యక్ష. విద్యార్థులకు రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం ద్వారా విద్యార్థులకు నోట్ బుక్స్ మరియు టెక్స్ట్ బుక్స్, షూస్, బెల్ట్స్ అందిస్తున్నాం అధ్యక్ష. పాఠశాలల్లో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేస్తున్నాం అధ్యక్ష. మా ఉపాధ్యాయులు పాఠశాల రోల్ పెరుగుతుందని తెలియజేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష సభకు నమస్కారం. అధ్యక్ష, రాష్ట్రంలో చాలా యువకులు మరియు విద్యార్థులు మాదక ద్రవ్యాలు మరియు గంజాయికి బానిసలు అవుతున్నారు. దీనిని ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మాకు సమాధానం చెప్పండి అధ్యక్ష. ధన్యవాదాలు. ఈ ప్రశ్నకు సంబంధిత హోంశాఖ మంత్రి గారు సమాధానం చెప్పవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అధ్యక్ష సభకు నమస్కారం. అధ్యక్ష సభకు నమస్కారం. అధ్యక్ష, రాష్ట్రంలో యువత మరియు విద్యార్థులు మాదక ద్రవ్యాలు, గంజాయి బారిన పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. స్థానికంగా పోలీస్ శాఖ వారికి సహకారంలో రాష్ట్రమంతటా పాఠశాలల్లో విద్యార్థుల చేత ఈగల్ క్లబ్స్లను ఏర్పాటును చేయబడడం జరిగింది అధ్యక్ష. ఈగల్ క్లబ్స్ ద్వారా గంజాయి ముఠా సమాచారాన్ని పోలీస్ వారికి అందజేసి
మరియు గంజాయి వ్యాప్తిని అరికట్టడానికి కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. భూముల సర్వేకు సంబంధించిన మీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకు